అంటే నీ జ్యేష్ఠత్వపు హక్కు ఏదైతే ఉందో అది నాకు ఇస్తే కూరని నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు అనమాట. ఈరోజు చాలా మంది ఫుడ్ విషయంలో చాలా ఇదైపోతూ ఉంటుంది తెలుసా ఎప్పుడు తిననోళ్ళలాగా అసలు ఇప్పుడే జీవితంలో మొట్టమొదటిసారి ఇప్పుడే తింటాను చికెన్ బిర్యానీ అన్నట్లు మనకి కంటికి కనిపిస్తుంటే, మీరు ఎక్కడైనా చూసారో చెప్తా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫంక్షన్లకి వెళ్ళారా? ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా, అక్కడ ఆ పోరాటం ఎలా ఉంటుంది తెలుసా అండి? ఇప్పుడే జీవితంలో మొట్టమొదటిసారి తింటున్న మటన్ బిర్యానీ బగారా, ఇక ఇప్పుడు తినకపోతే నేను తినను అన్నట్లు అక్కడ ఆలోచన కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా? ఒక సిస్టమేటిక్ ఉండదు, ఒక సిస్టమేటిక్గా వెళ్ళి లైన్లో తినే ఆలోచన ఉండదు. వెళ్ళిపోయి పడిపోతూ ఉంటారు అక్కడ గిన్నెల మీద. ఓకేనా? ఎయ్యి మూలగలే ముక్కలే సౌరవయ్యాలి. ఎందుకు అంత ఆరాటం? ఎందుకు అనంటే ఇది మనిషికి తెలియకుండానే ఉరిలో పడిపోతున్న సంగతి మనిషి ఆలోచించట్లేడు. ఈరోజు క్రైస్తవులు కూడా ఉంది అలవాటు, ఎక్కువ మన్నాంటూనే ఉంది. చూడండి ఫంక్షన్లో ఎక్కడైనా పోయినప్పుడు చూడండి, ఓకేనా, తింటూనే ఉంటారు, వెనక ఒక లైన్ నిలబడి ఉంటుంది. ఇక్కడ తింటూనే ఉంటారు కూర్చొని, వెనక ఒక లైన్ నిల్చొని ఉండాలి. ఎందుకు అంత తొందర అంటే నువ్వు లేవగానే నేను కూర్చోవాలా? ఇస్తరా కూడా తీరు పైకి వెళ్ళి ఇస్తరాగా ఆడే ఉంటుంది. అంటే రుచికరమైన ఆహారం తినాలి, ఓకేనా, రుచికరమైన పదార్థాలు భుజించాలి అని ఈ ఆలోచన మనల్ని పరలోకం పోనీయకుండా చేస్తుందంట.